చాలామంది రెస్టారెంట్లో వందలు పెట్టి మరి ఇష్టంగా ఈ వైట్ సాస్ పాస్తాని తింటారు. సేమ్ టేస్ట్ వచ్చేలాగా సేమ్ ప్రాసెస్లో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. బౌల్లో వాటర్, పాస్తా, సాల్ట్, ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. పాస్తా ఉడికిన తర్వాత వాటర్ వంపేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పాన్ తీసుకొని కొంచెం బటర్ వేసి బటర్ పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ మైదా కూడా వేసేసుకొని బటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 1 కప్పు పాలను తీసుకొని 1/2 కప్పు పాలు ముందుగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మిగిలిన పాలను కూడా వేసేసుకొని ఉడకనివ్వాలి. 2 నిమిషాలు ఉడికించిన తర్వాత దీంట్లోకి ఆర్గానో, చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా, తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. దీంట్లోకి ఆనియన్, టమాటో మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత పక్కకు పెట్టుకున్న పాస్తాను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సాస్ అంతా బాగా పాస్తాకి పట్టించిన తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన చీజ్ని వేసేసుకొని చీజ్ని పూర్తిగా మెల్ట్ చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఈ చీజ్ బాగా మెల్ట్ అయిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే.